అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం వల్ల దుబాయ్ చాలా తీవ్రంగా నష్టపోతోంది. హెవెన్ నగరం కాస్త ఒకసారిగా హెల్లా మారిపోతుంది, నరకంగా మారిపోతుంది. కొన్ని లక్షలాది మంది వెనక్కి తిరిగి వచ్చేస్తున్నారు. ఇప్పటికే మన భారతదేశానికే చాలా మంది వెనక్కి తిరిగి వచ్చేసారు. ఆల్మోస్ట్ ఆల్ ఒక 50 లక్షల వరకు చేరినట్టుగా తెలుస్తోంది సంఖ్య. సో 5 లక్షల వరకు ఇక్కడ వరకు వచ్చేసారు భారతీయులంతా కూడా. ఇంకా ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. సో అక్కడ నుంచి పెట్టుబడులు మొత్తం కూడా దారి మళ్ళుతూ ఉన్నాయి. పెట్టుబడులని సింగపూర్కి వెళ్ళిపోతూ ఉన్నాయి. దుబాయ్ నగరాన్ని మొత్తాన్ని కూడా ఖాళీ చేస్తున్నారు చాలామంది కూడా. సో దుబాయ్లో వరుసగా దాడులు జరుగుతూ ఉన్నాయి. అంతకుముందు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పైన, మొన్నటికి మొన్న ఒక ఇండస్ట్రీ పైన వరుసగా దాడులు జరుగుతున్నాయి. అమెరికా ఎయిర్ బేసెస్ పైన దాడి చేస్తున్నటువంటి సాకుతోని దుబాయ్ పైన దాడి చేస్తోంది ఇరాన్ నాన్ స్టాప్ డ్రోన్ల దాడితో దుబాయ్ అబుదాబికి భారీగా ఆర్థిక నష్టం వాటిల్లిందట. ఎంతలా అంటే $120 బిలియన్ దుబాయ్ నష్టపోయిందట. అబుదాబి కూడా అదే స్థాయిలో నష్టపోయిందట స్టాక్ మార్కెట్ల రూపంలో. ఇకపోతే ఇండియన్ కరెన్సీలో దాదాపుగా 11.5 లక్షల కోట్లు, అంటే అటు ఇటుగా 12 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయిందట. ఇక దుబాయ్లో మాల్స్, ఐటీ సెక్టార్, బుర్జ్ ఖలీఫా, జుఫైరా పైన ఇరాన్ వరుసగా దాడులు చేసింది. పొరుగు దేశాలపైన దాడులతో ఇరాన్ హద్దులు దాటుతుందంటున్నారు దుబాయ్ అబుదాబి నేతలు. యుద్ధంలో పాల్గొంటున్న అన్ని దేశాలు ఇంధన మౌలిక సదుపాయాలపైన దాడులకు దూరంగా ఉండాలని పిలుపును కూడా ఇచ్చారు. అమెరికా ఆస్తుల లక్ష్యంగా దాడులు చేస్తున్నామన్న ఇరాన్ ఈ దాడుల్లో విమానాశ్రయాలు, ఇంధన కేంద్రాలు, పోర్టులు, ఇతర మౌలిక సదుపాయాలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయని చెప్పి దుబాయ్ అబుదాబి నేతలు అంటున్నారు. ఇక ఇలాంటి దాడులు మానుకోవాలని దుబాయ్ అబుదాబి నేతలు హెచ్చరించారు. ఇరాన్కు ఒక రకమైన వార్నింగ్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ఖతార్ అండ్ Dubai UAE says Iran attacks on neighbors caused many red lines. చాలా వరకు హద్దులు మీరి ప్రవర్తిస్తూ ఉన్నారు, అనేక రెడ్ లైన్స్ క్రాస్ చేసింది ఇరాన్ అనే రకంగా మాట్లాడుతున్నారు. ఖతార్స్ మినిస్ట్రీ ఆఫ్ ఫారెన్ అఫైర్స్ స్పోక్స్ పర్సన్, ఇక్కడ మీకు కనబడుతున్న వ్యక్తి మాజిద్ అల్ అన్సారీ. సో ఖతార్ ఫారెన్ అఫైర్స్ స్పోక్స్ పర్సన్ ఆయన. సో ఆయన ఏమన్నారంటే he has said that Iran had crossed many red lines during its ongoing attacks on neighboring countries and stressed the need for de-escalation as the US-Israel war with Iran continues with no clear end in sight. దానికి ఒక ముగింపు అనేది కనిపించట్లేదు. కాబట్టి ఇరాన్ తన పక్కనటువంటి మిత్ర దేశాలపైన లేదా పొరుగున్నటువంటి దేశాలపైన దాడులు చేయడం ఇకనైనా ఆపుకోవాలి. హద్దు దాటింది, శృతి మించింది అనేటువంటి మాటల్ని ఇటు ఖతార్స్ ఫారెన్ స్పోక్స్ పర్సన్ మాజిద్ అలీ అన్సారీ అంటున్నారు. ఇక డ్యూరింగ్ ఏ న్యూస్ కాన్ఫరెన్స్ నిన్న ఆయన ఒక మీడియాతో మాట్లాడుతున్న క్రమంలో హీ హ్యాడ్ కాల్డ్ ఆన్ ఆల్ పార్టీస్ టు ద వార్ టు రిఫ్రైన్ ఫ్రమ్ అటాకింగ్ న్యూక్లియర్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్. సో ఆయన ఆల్ పార్టీ మీటింగ్ అనౌన్స్ చేసి ఆయన అక్కడ నుంచి మీడియా కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఆయన ఏం చెప్తున్నారంటే ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన మౌలిక సదుపాయాల పైన అక్కడి ఆయిల్ రిఫైనరీస్ పైన దాడి చేయడం మానుకోవాలి. ఇట్స్ బిగ్గెస్ట్ డెడ్లీ వార్నింగ్ అని కూడా చెప్పారు ఆయన. మేమేదో చూస్తూ ఊరుకుంటున్నాం, పోనీలే అనుకున్నట్టుగా ఊరుకుంటున్నాం, కానీ మీరు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై అటాక్ని, ఆయిల్ రిఫైనరీస్ పై అటాక్ని, గ్యాస్ ఫీల్డ్స్ పై అటాక్స్ని ఆపుకోకపోతే పరిస్థితి చేజారిపోతుంది. ఎందుకంటే యుద్ధానికి ఒక ముగింపు అనేది కల్పించట్లేదు. దెర్ ఈజ్ నో ఎండ్ టు దిస్ వార్ ఇన్ సైట్. కనీసం కనుచూపు మేరలో కూడా ఆ యుద్ధానికి ముగింపు కనబడడం లేదు. కాబట్టి మీరు ఈ దాడిని ఆపుకోవాలని ఇరాన్ హెచ్చరించాడు ఆయన. Since the US and Israel launched joint attacks on Iran at the end of February, Iran has targeted various regional countries. ఫిబ్రవరి 28న మొదటిసారిగా ఇజ్రాయెల్, అమెరికా కలిసి అలీ ఖమేనీని అంతమొందిస్తే ఆ తర్వాత నుంచి ఇరాన్ వరుసగా తమ దాడులతో ఇరాక్పై దాడి చేసింది, యుఏఈపై దాడి చేసింది, సౌదీ అరేబియాపై దాడి చేసింది, బహ్రెయిన్పై, ఓమన్పై, జోర్డాన్పై, కువైట్పై దాడి చేస్తూనే ఉంది, చాలా తీవ్రంగా నష్టపరుస్తూనే ఉంది అని చెప్పి ఆయన అంటున్నారు. సో ఒకసారి మీకు ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటి వరకు జరిగిన వార్కి సంబంధించిన దాంట్లో చూస్తే ఓవరాల్గా అన్ని అటు ఇజ్రాయెల్, లెబనాన్, సిరియాలపై దాడి చేసినా, ఇటు ఇరాన్ వీటిపై దాడి చేసినా కూడా ఇరాన్లో యుద్ధం మొదలైన నాటి నుంచి 1937 మంది మరణించారంట. యుద్ధం స్టార్ట్ అయిన నాటి నుంచి కూడా 24,800 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ఇటు ఓమన్లో 3 చనిపోయారు, 15 మందికి గాయాలయ్యాయి. యుఏఈలో 11 మంది చనిపోయారు, 180 మందికి గాయాలయ్యాయి. సౌదీ అరేబియాలో 2 చనిపోయారు, 20 మందికి గాయాలయ్యాయి. బహ్రెయిన్లో 3 చనిపోయారు, కొన్ని పదుల సంఖ్యలో వాళ్ళకి గాయాలయ్యాయి. కువైట్లో 7 చనిపోయారు, జోర్డాన్లో 29 మంది, ఇజ్రాయెల్లో 20 మంది, ఇరాక్లో 100 మంది, ఇరాన్లో ఏకంగా 2000 మంది, సిరియాలో 4, పలెస్తీనాలో 4,
అటు లెబనాన్లో సుమారుగా 1200 మంది, ఇక యుఎస్ మిలిటరీకి సంబంధించి 13 మంది. సో ఈ స్థాయిలో మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది, ఇన్ఫ్లేషన్ కారణమవుతోంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతింటోంది. ఫర్దర్గా దాన్ని రిటిలియేట్ చేయాలని, అంటే దాన్ని రిట్రైవ్ చేయాలన్నా కూడా, దాన్ని మళ్ళీ తిరిగి కొనసాగించాలి, పునరుద్ధరించాలన్నా కూడా కొన్ని కోట్ల రూపాయల నష్టం. 12 లక్షల కోట్ల రూపాయలు అంటే అర్థం చేసుకోండి. ఉదాహరణకి టేకింగ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ తెలుగు స్టేట్స్ బడ్జెట్ కనుక తీసుకుంటే ఒక 4 సంవత్సరాల బడ్జెట్, మనం ప్రస్తుతం 3 లక్షల కోట్లు ఉన్నాం బడ్జెట్లో. సో 4 సంవత్సరాల బడ్జెట్ అంటే ఒక ప్రభుత్వం నడిపించేటువంటి బడ్జెట్ మొత్తం కూడా ఒక నెల రోజుల యుద్ధంలో కోల్పోయింది దుబాయ్. మరణాలు కూడా చాలా పెద్ద మొత్తంలో ఉన్నాయి. ఇరాన్లో 2000 మంది మరణించారు, ఇరాక్లో 100 మంది. ఇవే కదా మెయిన్ కంట్రీస్. సో ఇటు సౌదీలో 2, దుబాయ్లో 3, తర్వాత ఓమన్లో 3, అటు యుఏఈ మొత్తం కలిపితే 11 మంది, ఖతార్లో 16 మంది. ఈ స్థాయిలో మరణాలు ఉంటూ ఉన్నాయి. సో ఇప్పటికైనా మీ యుద్ధాన్ని ఆపాలి అని చెప్పి గల్ఫ్ కంట్రీస్ రిటిలియేట్ చేయడం మొదలుపెట్టాయి. కేవలం ఇరాన్ పైనే కాదు, వీళ్ళు అమెరికా మరియు ఇజ్రాయెల్ పై కూడా ఒత్తిడి తీసుకొస్తున్నారు. అసలు మీ యుద్ధానికి కారణం ఏంటి, దానికి పర్పస్ ఏంటి, మీ ఫైనల్ డెస్టినేషన్ ఏంటి, మీ రూట్ కాజ్లో ఏమనుకుంటున్నారు అనే రకంగా ఇప్పుడు ఈ గల్ఫ్ కంట్రీస్ అమెరికా ఇజ్రాయెల్ కూడా క్వశ్చన్ చేస్తున్నాయి. మీ కారణంగా మేము ఇబ్బంది పడుతున్నాం, మా దేశాలపైన దాడులు జరుగుతున్నాయి, మేము అనేక రకాలుగా నష్టపోతూ ఉన్నాం, కోటాను కోట్ల లక్షల కోట్ల రూపాయలుగా నష్టం వాటిల్లుతోంది. సో మీరు యుద్ధానికి ముగింపు అనేది లేదు కాబట్టి వెంటనే ముగించేసుకోండి. మీరు చర్చలు జరిపిస్తారా, మీరు కొట్టక చేస్తారా మీ ఇష్టం, కానీ ముగింపు మాత్రం అవసరం, లేదనంటే చాలా తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది అనేది అటు ఖతార్స్ ఫారెన్ మినిస్టర్ అల్ అన్సారీ మాజిద్ ఒక స్టేట్మెంట్లో పాస్ చేశారు. బట్ యుఎస్ అసెట్స్ లొకేటెడ్ ఇన్ ద రీజియన్ ద ఎఫెక్టెడ్ కంట్రీస్ హ్యావ్ ఇష్యూడ్ వైడ్ స్ప్రెడ్ కండెమ్నేషన్ అండ్ కాల్డ్ ఫర్ ది cessation of hostilities as the attacks have caused damage to civilian infrastructure including airports, energy facilities and ports and resulted in casualties. So ఒక సముదాయం పైన ఎప్పుడైతే యుఎస్ బేస్డ్ సంబంధించినటువంటి అక్కడ చోట దాడి చేస్తే, అక్కడ యుఎస్ ఎయిర్ బేస్ దగ్గరనో యుఎస్ సంబంధించినటువంటి ఇంకే దగ్గర దాడి చేస్తే పక్కనటువంటి సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతింటోంది. పక్కనటువంటి చాలా వరకు కంట్రీ మేడ్, అంటే దుబాయ్లో దాడి చేస్తుంది అనుకోండి రీసెంట్గా, ఆ దుబాయ్ పక్కనటువంటి ఒక ఎయిర్ బేస్ పై దాడి చేస్తే అక్కడ దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పైన పాక్షికంగా దెబ్బతింది. అక్కడ ఆయిల్ ట్యాంకర్స్ పై దాడి చేస్తే అటు దుబాయ్ నగరం కొంత అల్లాడిపోయింది. సో ఈ రకంగా మీరు అటాక్ చేసేది ఎయిర్ బేసెస్ పైన, అమెరికన్ స్థావరాల పైన అంటున్నారు, కానీ యు ఆర్ లిటరల్లీ హర్టింగ్ అస్ టు, మమ్మల్ని కూడా చాలా తీవ్రంగా గాయపరుస్తున్నారు, మమ్మల్ని కూడా చాలా తీవ్రంగా నష్టపరుస్తున్నారు అనేది అల్ అన్సారీ చెప్తున్నారు. ఇక ద అటాక్స్ సమ్ కంట్రీస్ హ్యావ్ కంటిన్యూ టు సీక్ పాత్ ఇన్ ద వార్. సో యుద్ధానికి ఆపకపోతే ఇది మరింత ఎక్స్ట్రీమ్ అయ్యే అవకాశం కూడా అని చెప్పి ఆయన చెప్తున్నారు. సో ఫార్ సౌదీ, ఈజిప్ట్ అండ్ పాకిస్తాన్ వర్ ఇన్ ఏ మీటింగ్ ఎట్ పాకిస్తాన్ ఇస్లామాబాద్. వీళ్ళందరూ కూడా ఒక మీటింగ్లో ఉన్నారు. ఈజిప్ట్, టర్కీ, పాకిస్తాన్, సౌదీ అందరూ మీటింగ్లో ఉన్నారు. ఆ మీటింగ్ కాల్ఫర్ చేస్తారు, ఆ మీటింగ్లో అటెండ్ అవ్వండి, లేకపోతే ఆ మీటింగ్కి సంబంధించి ఓ సార్థకత తీసుకురండి, కానీ యుద్ధానికి ముగింపు పలకండి. లేదు అనుకుంటే కనుక చాలా రెట్టింపుగా చాలామంది నష్టపోయే అవకాశం ఉంటుంది అనేది ఆయన చెప్తున్నమాట. సో ఆల్రెడీ మీటింగ్ జరుగుతుంది, మీకు అందరికీ తెలిసిందే. పాకిస్తాన్ ఇస్లామాబాద్ వేదికగా అటు పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అండ్ అక్కడ ఫారెన్ మినిస్టర్ ఇషాక్ దార్ నేతృత్వంలో వాళ్ళు హోస్ట్ చేస్తూ ఉంటే సౌదీ అరేబియా, అటువైపు నుంచి ఈజిప్ట్ అండ్ టర్కీ, సో ఇవన్నీ దేశాలు పాల్గొంటూ ఉన్నాయి. సో ఈ దేశాల యొక్క ఆలోచన ఏంటంటే యుద్ధానికి ముగింపు పలకాలి. ఒక రకంగా వీళ్ళందరూ కూడా ట్రంప్కి భయపడే వాళ్ళే, కానీ యుద్ధానికి ముగింపు పలకాలంటే ఇటు ఇరాన్ ఒప్పించాలి, అమెరికాను ఒప్పించాలి, లేదంటే వాళ్ళకు కూడా ఇన్ఫ్లేషన్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇరాన్ పైన అమెరికా 15 కండిషన్లు పెట్టింది, అటు ఇరాన్ కూడా సుమారుగా 15 కండిషన్లని అమెరికాపై పెట్టింది. మీ కండిషన్లు మేము ఒప్పుకుంటాం, మా కండిషన్లు మీరు ఒప్పుకోరన్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్నారు. కానీ పెట్టిన కండిషన్లో అక్కడ కంప్లీట్గా రెజ్యూమే చేంజ్ అయిపోవాలి. ఆయనకు చెప్పిన వ్యక్తి అక్కడ సుప్రీం లీడర్ అవ్వాలి. తర్వాత ఆయన పరిపాలనలో డెఫినెట్గా అమెరికా అప్పర్ హ్యాండ్ ఉంటుంది ఇరాన్ పైన. ఎప్పటికీ ఇరాన్ తమ కబంధ హస్తాల్లో ఉండాలన్నట్టుగానే డొనాల్డ్ ట్రంప్ కండిషన్స్ పెట్టుకొచ్చారు. సో ఆ కండిషన్స్కి ఇరాన్ యాక్సెప్ట్ చేయడం లేదు. సో ఫార్ జేడీ వ్యాన్స్ వస్తారు, ఇరాన్ నుంచి పెజెస్కియన్ వస్తారు, ఇరాన్ నుంచి అబ్బాస్ అగార్చి వస్తారు, అందరూ కూడా మీటింగ్లో కూర్చుంటారన్న మాటని పాకిస్తాన్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. కానీ ఎంత మేరకు సఫలీకృతం ఉందో చూడాలి. ఇటువైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఉదయాన్నే ఒక ట్వీట్ చేశారు. సో డీఎస్కలేషన్ కోసం ఇరాన్ కూడా మాకు సంప్రదించింది. ఇరాన్ ప్రెసిడెంట్ పెజెస్కియాన్ గతంలో ప్రెసిడెంట్ల కంటే కూడా చాలా మంచి గొప్ప వ్యక్తి, తెలివైన వాడు, నాతో సీజ్ ఫైర్ అంటున్నాడు, కానీ సీజ్ ఫైర్ జరగాలంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని వదిలేయాల్సిందే అనే రకంగా అటు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ కూడా ఇచ్చారు. సో ఇవన్నీ దేశాలు కూడా ఇప్పుడు యుద్ధం ముగింపును కోరుకుంటున్నాయి, యుద్ధం ఆగిపోవాలని కోరుకుంటూ ఉన్నాయి. సో యుద్ధం ఆగిపోవాలని కోరుకున్నటువంటి ఈ దేశాలు నిజంగానే సక్సీడ్ అవుతాయా, యుద్ధాన్ని ఆపగలుగుతాయా, తమ నష్టాన్ని తిరిగి
అంతటి స్థాయి ఇంకా రెట్టింపు అవ్వకుండా ఆల్రెడీ 12 లక్షల కోట్లు అంటే చిన్న విషయం ఏం కాదు. 12 లక్షల కోట్ల నష్టాన్ని, ఫిజికల్ డ్యామేజ్ అంతా కూడా దాన్ని మళ్ళీ రిట్రీవ్ అవ్వగలుగుతాయా? దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురాగలుగుతారా? వాళ్ళు యుద్ధాన్ని ఆపడం కోసం వారి ప్రయత్నాలు ముమ్మరం కొనసాగిస్తారా? డొనాల్డ్ ట్రంప్ని, ఇటు అలీ ఖమేనీ కుమారుడు ముస్తఫా ఖమేనీ లేదంటే పెజెస్కియాని ఒప్పించగలుగుతారా? మరి ఇరాన్ నష్టపోయినటువంటి నష్టాన్ని ఎవరు సమకూరుస్తారు? ఇలా అనేక కోణాల్లో కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. సో ఫైనల్గా ఎట్టకేలకి దుబాయ్ అండ్ యూఏఈ మొత్తం ప్రావిన్స్లో, అటు సౌదీ కూడా రియాక్ట్ అవ్వడం మొదలుపెట్టాయి. ఖతార్ కూడా రియాక్ట్ అవుతోంది. వరుసగా వీళ్ళ యొక్క వార్నింగ్, వీళ్ళ రియాక్షన్స్ కారణంగా డొనాల్డ్ ట్రంప్ ఏమైనా వెనక్కి తగ్గి యుద్ధాన్ని ఆపుతాడా, లేదా మరింత రెట్టింపుగా కొనసాగించి ఇరాన్ని పూర్తిగా మట్టుబెట్టాలనే ఆలోచనలో ఉంటాడా? చూద్దాం మరి ఏం జరిగిద్దో. +148 student-led startups, 11 exited startups, 12 cash flow positive startups. KL deemed to be university.